బాగున్నారా? అందరు రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడైతే అందమైన మహిళలు, ఎక్కడైతే వాళ్ళ చూపు చల్లగా ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి వచ్చేసింది. వెల్కమ్ టు తణుకు. మా ఈటీవీ ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీయా? కానీ ఒక్కరు మాత్రం నేను సమంత తర్వాత నేనే. నాకేం కర్మ పట్టి వచ్చినా భోజనాలు పెడతానని వచ్చారా మేడం మీరు? ఏమైంది మేడం? ఓ తెలుగునే आता आता थोड़ा 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 इंग्लिश आता या తెలుగు या लिटिल बिट యా. ఏమైంది మేడం? అందరు వచ్చారు మీరు. No, nothing. I can't dance. That's why. No, you are not happy that I am here. Nothing like that. I'm No, happy. please tell me on my face. Like I don't know how to dance. That's why I'm standing like that. But you like our program, అందుకే వచ్చారు. Yeah, obviously. So you want to participate? Yeah, obviously. ఒక్కసారి మీ అందమైన నవ్వు ఒక్కసారి చెప్పండి. Oh God. తెలుగు వస్తుంది మేడం, ఎందుకో దాచిపెట్టు. సో తణుకు వచ్చాం కాబట్టి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక అంటే మా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఇంట్రో మీ అందరి కోసం కాసుకోండి రా. వర్షం వచ్చే ముందు పడుతుంది చినుకు చినుకు, తలతలా మెరుస్తుంది మన తణుకు తణుకు. వీళ్ళ టాలెంట్ కి మీరు సోషల్ మీడియాలో కొడతారు లైక్, వీళ్ళ ఎనర్జీతో స్టేట్ అవ్వాలరా షేక్. వెల్కమ్ టు తణుకు. సో తణుకు వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేయడానికి మేమందరం వెయిటింగ్ కాబట్టి లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. మేడం మీ పేరు? హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? అందరికీ కావాలి మనశ్శాంతి. నా పేరే శాంతి. బాబా మీరందరూ ఉండడం వల్ల మీ భర్తకు ఉండదు కదండి మనశ్శాంతి. యాక్చువల్లీ అది కరెక్టే, కానీ చెప్పుకోకూడదు కదా అలాగా. చెప్పుకోకూడదు కదా, ఇది నిజం కదండి. యాక్చువల్ గా మా హస్బెండ్ చాలా దేవుడు, నేను కొంచెం గయ్యాలి. చాలా దేవుడు ఏంటండి? చాలా దేవుడు, మీరు కొంచెం గయ్యాలా? అక్కడ కూడా మీ సైడ్ వేసుకుంటున్నారు మొత్తం. కొంచెం గయ్యాలి, హాఫ్ గయ్యాలి ఉండదు. గయ్యాలంటే గయ్యాలి. ఓకే. చాలా కష్టాలు పడతారు కదండి మీ ఆయన. పాపం కదా, మీరన్నా అర్థం చేసుకున్నారు. ఏం చేస్తున్నారు మరి? రోజుకి ఒక్కసారన్నా 2 రోజులకు ఒకసారన్నా ఐ లవ్ యూ చెప్తుంటారా? ఆయన నాకు చెప్పించుకుంటానండి. అది 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 గయ్యాలి అనిపించుకున్నారు. వెరీ గుడ్. చెప్పకపోతే ఏంటంటే వంగబెట్టి ఈ మీద గిడి అలా ఏముండదండి. అలా ఏముండదా? డైరెక్ట్ చెంపు. మేడం మీ పేరు? మౌనిక. మౌనిక గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. పెళ్లి తర్వాత రూల్ ఎలా ఉండాలండి? పెళ్ళాం ఐ లవ్ యూ చెప్తూ ఉండాలనా, మొగుడు వచ్చి ఐ లవ్ యూ చెప్తూ ఉండాలనా? హస్బెండ్ చెప్పాలి. పెళ్ళం ఏం చేయాలి? రానిలా కూర్చొని కాళ్ళతో అనాలా? పెళ్ళం ఏం చేయాలి? అలాంటి ఏ రూల్ పెడితే బాగుంటది? ఇంటికి త్వరగా వచ్చేయాలండి. పెళ్ళం ఇంటికి త్వరగా వచ్చేయాలి. హస్బెండ్ త్వరగా వచ్చేయాలి. అలాంటి పెళ్ళం రూల్ పెట్టాలి. హస్బెండ్ ఎలాంటి రూల్ పెట్టాలి మరి పెళ్ళాంకి? ఏ రూల్ పెట్టకూడదు అసలు. ఏ రూల్ పెట్టకూడదు. ఉన్న చోట మహారాణిలా చూసుకోవాలంటే. ఆ అడ్డమైన రూల్ అన్ని మగాళ్ళకే. బాగుందండి, క్లారిటీతో ఉన్నారు. మేడం మీ పేరు? హాయ్ రవి, నా పేరు దేవి. దేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. తణుకులో ఎన్నేళ్ళ నుంచి అండి? పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకునేది అంతా తనకే. అంతా తనకే. ఇక్కడ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళే? చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఓ, దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసారు. మళ్ళీ తిరిగి ఇక్కడే. వై ఇస్ తణుకు సో ఫేమస్ ఆర్ స్పెషల్? మీకోసం ఎందుకు స్పెషల్? మా కోసం అంటే తణుకులో చాలా ఉన్నాయి స్పెషాలిటీస్. అది కాక తనకి ఎప్పుడు నీట్ అండ్ గ్రీన్ గా, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళి ఉండాలని అనుకోరు. ఇక్కడ అలవాటు అయితే అనుకోరు. కానీ ఇక్కడ ఎండ ఎక్కువ అని అంటారు. ఎండ ఎక్కువ ఉంటే ఏసీలో కూర్చుంటాం. అందుకే మీరు తడిచిపోయారు చెమటతో కదా. ఇక్కడ ఎండలు కూడా బాగుంటాయండి, ఎంజాయ్ చేయబుద్ధి అవుతాయి అంటారు. ఎండలు కూడా ఎంజాయ్ చేస్తాం. ఎస్. మేడం మీ పేరు? నా పేరు రోజా. రోజా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హలో రవి గారు. హలో. మై నేమ్ ఇస్ లావణ్య. లావణ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చాలా బాగుందండి డ్రెస్, రెడ్ లో చాలా బాగా కనబడుతుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ అయింది. ఏదైనా లవ్ కదండి. ఏదైనా లవ్వేనా?
అరేంజ్ మ్యారేజ్ లో కూడా లవ్ ఉంటది కదండి. ఉంటది అంటే టైం ఉండేనా మీకు ఆ ఆహా, పెళ్లి లేదు చూపులు? లేదు లేదండి. అంటే ఇప్పుడు ఓ ఏమండి నేను మిమ్మల్ని లవ్ చేయాలి రండి అంత love అయిపోయిందా? అదేం లేదండి, అరేంజ్ మ్యారేజ్. పెద్దలు చూసిన పెళ్లి. అవును. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్లి? నాది 10 years అయింది. 10 years. ఆల్ హ్యాపీస్. మీరు ఇంత నవ్వుతున్నారంటే బాగా ఎన్ని కష్టాలు పడుతున్నారు అక్కడ. కష్టాలే పడతారండి. అమ్మా అందరి ఇళ్లలో పెడతారు, దేవుడి దగ్గర జ్యోతి. అందుకే ఇక్కడికి వచ్చాను. నా పేరు జ్యోతి. అందుకే ఇక్కడికి వచ్చా. నా పేరు జ్యోతి. బాగుంది జ్యోతి గారు. ఏం చేస్తారు జ్యోతి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా పని చేస్తున్నారు? 8 years. 8 years గా. ఆల్ హ్యాపీ. ఎప్పుడు అనిపించలేదా బయటికి వెళ్ళి నేను కూడా వర్క్ చేయాలి మా ఆయనలాగా అని? అనిపించలేదా? ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోతుంది అంటారు. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో కావాల్సిన సామాన్లు అన్ని వెనకాల బుడగలు రెడీగా ఉన్నాయి. గేమ్ ఏంటంటే ఆ రింగులు పెట్టండి. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఆ రింగ్ మీది, ఆ రింగ్ మీది. మీరు ఇక్కడ నుంచి నేను క్వశ్చన్ అడుగుతా, లేకపోతే ఆన్సర్ తీసుకోవాలి అని అంటే మీరు గేమ్ ఆడి గెలవాలి. ఇక్కడ నుంచి బుడగ తీసుకొని మీ 4 to 4 బ్యాలెన్స్ చేసి చేతులు వెనక్కి పెట్టి చేతులు వాడకుండా చేతులతో ఆ బుడగని ముట్టుకోకుండా అక్కడ క్రాస్ గా వెళ్ళాలి. వెళ్ళేసి ఆ రింగ్ లో నిల్చొని వీపు దగ్గర పెట్టేసి ఆ బుడగని చేతులు మెలేసి ఆ బుడగని పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ నాకు వచ్చి హైఫై ఇస్తారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా. నేను 3, 2, 1 గో అంటాను. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు, దాని తర్వాత మీ ఇద్దరు, దాని తర్వాత మీ ఇద్దరు. గాట్ ఇట్? 3, 2, 1 లగెత్తండ్రు. మీకు దండం. పెళ్లికి పిలిస్తే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చేది. సో ఇప్పుడు మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. మిలిటరీ ఆఫీసర్ గా హీరో నటించిన సినిమాలు ఏవైనా 5 చెప్పుర్రి. సరిలేరు నీకెవరు. వెరీ గుడ్. తుపాకీ. వెరీ గుడ్. మేజర్. వెరీ గుడ్. సీతారామం. సీతారామం. సీతారాం. వెరీ గుడ్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. రైట్ ఆన్సర్. కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో రెండు పాయింట్ కోసం ఇక్కడ నుంచి మీ ఇద్దరు, ఇక్కడ నుంచి మీ ఇద్దరు. 3, 2, 1 గో. చేతులు చీటింగ్. ఫస్ట్ కొట్టారు కానీ మొత్తం ఆగం బ్యాచ్. ఆత్రం అనంతలక్ష్మిలు వెళ్ళేటప్పుడు చేతిని ముట్టుకున్నారు ఆ బెలూన్ని. ఆడా సక్క వగలగొట్టలేదు, ఆగం చేసిరు కాబట్టి డిస్క్వాలిఫైడ్. రూల్స్ పాటించలేదు కాబట్టి డిస్క్వాలిఫైడ్. మీరు కరెక్ట్ టైంలో వెళ్ళారు, పగలగొట్టారు, కానీ చేయి కొట్టలేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టారు. టెన్షన్ పడకండి. తెలుగు పాటలు ఏమైనా 4 వాడండి. అందులో బ్యాక్గ్రౌండ్ లో పొలాలు ఉండాలి, హీరో హీరోయిన్ దాని ముందు డాన్స్ చేయాలి. అట్లాంటి పాటలు ఏమైనా. పచ్చని చిలకలు తోడుంటే వింటుంటే భూలోకమే ఆనందం. ఏం వింటుంటే? ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి, పాడండి. పచ్చని చిలకలు తోడుంటే ఏదో కోయిల కోవిల వింటుంటే. ఇంకా 3 వాడాలి. నీ చేతి గాజులు గల్లుమన్నవే పిల్ల గల్లుమన్నవే. పొలాల బ్యాక్ డ్రాప్. వెరీ గుడ్. కోపమా నా పైన. నాకెందుకుంటదండి కోపం? ఇకనైనా పాటలాగా వాడు, ఏదో అడుగుతున్నట్టు ఉంది అది. 5, 4. ఇప్పుడు వచ్చే పాయింట్ పాయే, ఎందుకంటే మీరు డైరెక్ట్ కాపీ కొడుతున్నారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మీరు ఆడడానికి, పక్కన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇప్పుడు కనీసం ఆ పొలాలు బ్యాక్ డ్రాప్ వచ్చిన 3 పాటలు వాడితే ఇస్తా పాయింట్. చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది. రెండోది. హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సో డిస్క్వాలిఫై అయిన పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. వెరీ గుడ్. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్. 3, 2, 1 గో. మెల్లగా.
సో మీరే వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. హీరోయిన్ సమంత. ఏ హీరోయిన్? సమంత. సమంత. హీరోకి మర్దలుగా నటించిన ఏమైనా 3 సినిమాల పేర్లు చెప్పండి. అత్తరింటికి దారేది. వెరీ గుడ్, సూపర్. ఆ, 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 ఆ. 5 4 3 2 1. అయ్యో అవుచ్. 3 చెప్పండి. అత్తారింటికి దారేది. అతనికి దారేది. ఇంకోటి వాళ్ళు చెప్పారు. ఇంకేమైనా 2 చెప్పండి. జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్. వెరీ గుడ్. ఇంకొకటి చెప్పండి, మీకు పాయింట్ వస్తుంది. 5 సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆల్రైట్, సో తణుకులో ఉన్నాం. తణుకులో నెక్స్ట్ టాలెంట్ రౌండ్. తణుకులో టాలెంట్ అంటే మనకి అస్సలు తక్కువనే ఉండదు. టాలెంట్ కుప్పలు కుప్పలు ఉన్నది. అండ్ మహిళలు అంటేనే టాలెంట్ అంటేనే. కాబట్టి ఇక్కడ మీకున్న టాలెంట్ మాకు చూపెట్టండి. డాన్స్ కానీ, సింగింగ్ కానీ, డైలాగ్ కానీ, కవితలు చెప్పడం, నాకు భాష రాదని చెప్పి వేరే భాషలో మాట్లాడడం కానీ అట్లా కూడా చేయొచ్చు. ఆ టాలెంట్ కూడా ఉంది. ఫస్ట్ అయితే సింగింగ్, పాటలు పాడటం. ఓ చాలా మంది ఉన్నారు. రండి మేడం. మీ పేరు? హాయ్ రవి, నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు? నేను సింగర్ ని. బేసిక్ గా మ్యారేజ్ కి ముందు సాంగ్స్ అవి పాడాను ఛానల్స్ లో. మీ ఈటీవీలో కూడా పాడాలని ఉందిలో పార్టిసిపేట్ చేశాను. మా ఈటీవీ కాదండి, రామోజీ గారు. మీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కదండి ఈటీవీకి. సో అట్లా అన్నారా? వెరీ గుడ్. సో మా ఈటీవీలో పాడారు, మంచి సింగర్ అంటున్నారు, పేరేమో నటి పేరు పెట్టుకున్నారు, అందాల నటి పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఒక రాగం వదిలేండి. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట అందమైన మనసులో ప్రేమ పాట. నాకు తెలుసు. అందమైన మనసులో ఇంత అలజడెందుకు. నేను బాగా పాడతాను రవి గారు. పాడండి. పాడమ్మా, పాడండి. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. మేడం గారు అద్భుతంగా పాడారు. అమ్మా, ఇక్కడ మిమ్మల్ని బీట్ చేసే సింగర్ లేరు, కానీ మీరు ఏంటిది? సరే, ఆ పాటకి జోకర్ వచ్చింది. వేరే పాట దానికంటే మంచిగా పాడండి, అప్పుడు వేరే ఛాన్స్ వస్తుంది. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై. రాధిక 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 ముందుకాయనక కిందిక. సరే వేసేయండి, లాస్ట్ ఛాన్స్ అంటారు కదా. రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. కాటుక కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో వేసి హాకే. ఆడవాళ్ళు మీకు జోర్లో 3 ఛాన్సులు ఇప్పటివరకు ఎవరికి రాలే. 3 ఛాన్సుల్లో నీకు రాలేదమ్మా. పొద్దున్న లేవంగానే ఆప్షన్స్ ఇస్తా. మీ అత్తగారా, మీ మామయ్య గారా, మీ ఆయన గారా, పిల్లల, లేకపోతే గోడకున్న దేవుడు ఫోటోనా? దేవుడు ఫోటో. ఈ రోజు డబ్బులు వద్దు, రేపు వస్తాయేమో. మా పెద్దవాళ్ళు చెప్పారు పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పారు. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగానే ఎలానే. అలాంటివి తణుకులోనే జరుగుతాయి. రెండో టాలెంట్
కవితలు చెప్పేటోళ్ళు ఉన్నారా? కవితలు బాగా చెప్తారా ఎవరైనా? లిస్ట్ ఇచ్చారు మీ మీద కవిత. నా మీదనా? ఆ. చెప్పండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ రవీంద్రుడు సాక్షాత్కరించగానే ఆ విశ్వకవి దేవేంద్రుడు మమ్మల్ని ఆడపరిచిన అనుభూతి కలుగు. అర్థం కాలేదు కానీ భలే చెప్పింది. కవితల సెలయేరులో సేద తీరిన అనుభూతి కలుగు. చిరునవ్వుల సిరి పలుకులు చిదానందల రవి, మర్యాద పురుషోత్తముడు రవి. నేనేం విన్నాను రా? మహాబుద్ధిమంతుడు రవి, మా అమ్మ వింటే షాక్ అవుతుంది ఇవన్నీ. ఉత్సాహానికి ఊపిరిపోసే రవి, చిత్ర విచిత్ర ఆటలతో అందరినీ ఆనందోత్సవాలతో తేలియారిస్తున్న రవి. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ఆడవారి అందరి తరపున మీకు మా జోహార్లు, మా తణుకు ఆడవాళ్ళ తరపున. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా రాస్తారు. మీకు ఆ జోకర్ రాకుండా 1000 రూపాయలు సంపాదించుకోవాలి. రెడీ? $800. ఇంకేమైనా వెరైటీ టాలెంట్? రండి. మీ స్పెషల్ టాలెంట్ ఏంటమ్మా? సాంగ్ రివర్స్ లో పాడు. మేమందరం ఇప్పుడు రివర్స్ గినాలా ఇట్లా అని? పాడండి, ముందుకు రండి. మీ పేరు చెప్పండి. ఐఎమ్ స్వరూప. స్వరూప గారు పాడండి. 3, 2, 1 గో. గానీ తూ కందాయే వేతాడెగరిపవేరా కంబా గారందు కాని పో గంటావు నీలే కానవె నీరా గాయం సా కంబా కంబాయి హో హో వేగారితి కాచం ఏ నాకం ఈ కాలించ హో హో గాతేం ఈ కారేని నారేగియ నాకైటిపయే కాదా శంకా. మీ రాగంతో నాకు ఒరిజినల్ పాట ఏంటో అర్థమైపోయింది. ఇంత కూరుంటే ఇయ్యమ్మో, ఇంత పువ్వుంటే ఇయ్యమ్మో, అదే కదా? అలా అర్థమైందా మీకు? అది కాదా ఒరిజినల్ పాట ఏంటి? మీకు అది ఒక్కటే పాట వస్తుందా, వేరే కూడా వస్తుందా? నేను అదే ట్రై చేసి దొరికిపోయింది. ఒకటే పాట వస్తుందా? ఒకటే నేర్చుకున్నారా? నా కోసం గింత కూరుంటే ఇయ్యమ్మో, గింత పువ్వుంటే ఇయ్యమ్మో, ఇది రివర్స్ గా పాడు. ఈ 2 లైన్లు రివర్స్ గా పాడు. అది నా ఫేవరెట్ సాంగ్. తమిర కుట్టేయమ్మో తమి బొబ్బు ఇంటయ్యమ్మో. ఒరిజినల్ గా పాడుతున్నారు మీరు, బట్ బాగా పాడారు. వచ్చే దామ్ దామ్ దామ్. ఎక్కువ డబ్బులు అవి, జాగ్రత్త ఖర్చు పెట్టుకోమ్మా. అది సెకండ్ రౌండ్ ఖతం. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే బాగా డాన్స్ చేయాలి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో గేమ్ ఏంటంటే, ఈ చేతిలో ఇవేదో హెలికాప్టర్లు ఉన్నాయి నా దగ్గర. ఇట్లా తిప్పితే జూయని గాల్లో పోతాయి కదా, అవి నేను చేస్తా ఉంటా. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుట్ట ఇస్తా. ఆ బుట్టతోని ఇది ఎక్కడ పోయినా అది క్యాచ్ చేయాలి. ఒకటి క్యాచ్ చేసిన వెంటనే పక్కన వాళ్ళకి ఇవ్వాలి, పక్క వాళ్ళు మళ్ళీ బయలుదేరాలి. నేను చేస్తా ఉంటా. సో 1 minute లో ఏ ముగ్గురు అయితే ఎక్కువ ఆ హెలికాప్టర్లు ఈ బాస్కెట్ లో గ్యాదర్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. మ్యూజిక్. పూసేస్తున్నా అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా మేకప్ ఎంత ఉన్నా మెరుపులెన్ని ఉన్నా
వెరీ వెల్ ప్లేడ్. కానీ ఒకటి మైనస్ చేస్తున్నాం, ఇందులో ఎన్ని గ్యాదర్ చేస్తారో చూద్దాం. 1 వెరీ గుడ్. టోటల్ గా 9, మీ టార్గెట్ 10. వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారో అంతే ఫాస్ట్ ఉండాలి, అప్పుడే గెలుస్తారు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. టోటల్ గా ఎన్ని గ్యాదర్ చేస్తారు? 1, 11, 12, 13. రౌండ్